వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక్క ఆడపిల్ల ఏడుపు ఎంతటి వాడినైనా కుప్ప కూలుస్తుంది. ఎన్నో సామ్రాజ్యాలు, ఎంతో గొప్ప వీరులు ఏమంటారు కనుమరుగైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. మన చరిత్ర చెప్తుంది. రావణాసురుడు ఒక గొప్ప భక్తుడు, ఒక పెద్ద రాజు, ఏమంటారు బంగారు రాజ్యం. కానీ సీతను అపహరించి సీత కన్నిటికి కారణమై ఏమయ్యాడో అందరికీ తెలిసిందే. ద్రౌపది వస్త్రాపహరణం చేసి హేళన చేయాలనుకున్న కౌరవుల పరిస్థితి, దానికి మద్దతు ఇచ్చిన భీష్ముడి లాంటి వాళ్ళ కథ ఏమైందో అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు కలియుగంలో కూడా కనిపిస్తోంది. ఇరాన్ చరిత్రలో ఒక్క అమ్మాయి మరణం ఇరాన్ సామ్రాజ్య పతనానికి కారణమైంది. అంతేకాదు, ఇరాన్లో ఎవరైతే అధ్యక్షుడవుతాడో వాడు గంటల్లోనే వైమానిక దాడుల్లో లేచిపోతున్నారు. మీ అందరికీ గుర్తుందా? 2022 సెప్టెంబర్ 16 మహ్సా అమీని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో ఇరాన్ మత పోలీసుల అదుపులోకి తీసుకోబడింది. కొద్ది గంటల్లోనే ఆమె శవమైంది. ఒక అమ్మాయి, ఒక శ్వాస, ఒక జీవితం. అంతేనా? కాదు. ఆ రోజు ఒక స్త్రీ శరీరం పడిపోయింది, కానీ ఒక అగ్ని రగిలింది. ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్. ఇరాన్ వీధులు ఒక్కసారిగా మౌనాన్ని చీల్చేశాయి. జుట్టు కత్తిరించిన మహిళలు, హిజాబ్లు కాల్చేసిన యువతులు, భయాన్ని తొక్కేసి ముందుకు నడిచిన వేలాది కాళ్ళు. వారి డిమాండ్ ఏమిటి? సాధారణమైన హక్కు, మా శరీరంపై మా హక్కు. కానీ అధికారానికి స్వేచ్ఛ అంటే భయం. తుపాకులు గర్జించాయి, రక్తం కారింది. 551 మందికి పైగా ప్రాణాలు బలయ్యాయి. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇది కేవలం నిరసన అణచివేత కాదు, ఇది భయంతో పాలించే వ్యవస్థ యొక్క అసలు ముఖం. ఒక యువతిని చంపి ఒక దేశాన్ని మౌనం చేయగలమని వారనుకున్నారు. కానీ వారు మర్చిపోయింది ఏంటంటే, భయంతో రాజ్యాలు నిలవవు, రక్తంతో చరిత్రను శాశ్వతంగా మాయ చేయలేము. మహ్సా అమీని హత్యకు గురైన రోజు కమీనే తన మరణ శాసనాన్ని స్వయంగా లిఖించుకున్న శుభదినం అని చెప్పొచ్చు. ఒక అమ్మాయి శ్వాస ఆగిపోవచ్చు, స్వేచ్ఛని ఎవ్వరూ చంపలేరు. మహ్సా అమీని, నీ పేరు ఇప్పుడు ఒక నినాదం కాదు, ఒక హెచ్చరిక, ఒక జ్వాల, ఒక యుగ మార్పు. మహ్సా అమీని, నీ ఆత్మ బహుశా శాంతి పొంది ఉంటుంది. అవుననుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆవిడకు జరిగిన అవమానమే ఈరోజు ఇరాన్లో ఈ దుస్థితికి కారణం. మరి ఇక్కడ లవ్ జిహాద్ అని, ఇంకొకటని, హిందూ ఆడపిల్లల కన్నీటికి కారణమవుతున్న ఈ జిహాదీగాళ్ళు కూడా త్వరలోనే భూగర్భంలో కలిసిపోతారు. పుట్టిన ప్రతి ఒక్కటి గిట్టక మానదు అనే విషయాన్ని ఇరాన్ విషయంలో ఒక అమ్మాయి ఏడుపుతో నిరూపించడమైంది. అందుకే ఆడపిల్లల్ని ఏడిపించకండి. ఆడపిల్లల్ని ఏడిపించిన ఎవ్వడు, ఏ రాజ్యం బాగుపడదు. అది వాస్తవం, చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం కలియుగంలో వర్తమానం నడుస్తున్న కాల గమనం కూడా చూపిస్తోంది. తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.